నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రీసెంట్ గా జరిగిన కల్తీ దాంట్లలో కూడా ప్రభుత్వం అనేది కూడా కళ్ళు అనే కాంపౌండ్ అన్నింటి కూడా నిషేధించాలని చెప్పి కూడా చెప్తున్నారు. కాకపోతే తెలంగాణలో ఉన్న గౌడ్స్ అందరూ కూడా గౌడ కులానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళనే ఆధారంగా చేసుకొని కులవృత్తిగా చేసుకొని కూడా బతుకుతున్నారు. దాన్ని కూడా వీళ్ళు నిషేధించాలని చెప్పి కూడా ప్రభుత్వం చేస్తున్నారు. దానిపై కూడా వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. మన దగ్గర ఇప్పుడు నాగేంద్ర గౌడ్ గారు ఉన్నారు, మనం మాట్లాడదాం. నమస్తే అన్న. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యకి ఎలాంటి సమాధానం చెప్తారన్నా మీరు? అంటే కులవృత్తిగా చూసుకున్నట్లయితే గౌడ్స్ అందరూ కూడా గౌడ్ల కులం చెందిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళు గీయడం అనేది చెప్పి వాళ్ళు ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇప్పుడు దాన్ని కూడా వీళ్ళు నిషేధిస్తే వాళ్ళందరూ కూడా ఏమైపోవాలి? దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో ఇదేం కొత్త కాదు, గతంలో కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇదే విధంగా నిషేధించేది. ఏమైపోయిండు రాజశేఖర రెడ్డి? ఎక్కడ పోయిండు? ఎట్లా అయిపోయింది? మేము అందుకే ఇప్పుడు అందరం ప్రెస్ మీట్ పెట్టినాం. శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వం లోపల మేము పెట్టినాం. మేమందరం స్పష్టంగా చెప్పినాం, అన్ని కూడా క్లియర్ చేసినాం. మేము ఒకటే గౌడ సోదరులకు అందరి కులవృత్తి వాళ్ళకి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అందరు కదలండి. మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ద్రోహం చేసే ప్రభుత్వము. ఈ రోజు ఒక్క మాట నేను చెప్తా ఉన్నా, కల్తీ పేరు మీద ఏదైతే హైదరాబాద్ లో నిషేధం విధించాలని చూస్తున్నారో, కల్తీకి కారణం ఎవరు? ఏం దర్యాప్తు చేసినావు? ఎక్కడ జరిగింది కల్తీ? ఆ జరిగిన కల్తీలో కారణం ఎవరు చేసిండ్రు అనేది కూడా ప్రభుత్వం తేల్చాల్సిన, బట్టబయలు చేయాల్సిన అవసరం ఉన్నది. మరి బట్టబయలు చేసలేదు అంటే మాకు అనుమానం వస్తున్నది. ప్రభుత్వమే కావాలని ఈ వృత్తిని నాశనం చేయడానికి, ఈ వృత్తిని కక్షపూరితంగా నిషేధించడానికి ప్రభుత్వమే ఈ చర్యకు పాల్పడ్డది అని చెప్తా ఉన్నా. ప్రభుత్వం లోపల ఉన్న అధికారుల చేతనే ఈ కల్తీ కళ్ళు సృష్టిస్తూ ఉన్నారు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అంటే గౌడ్స్ అందరూ కూడా కల్తీ చేస్తున్నారు, వాళ్ళ వల్లనే ఇదంతా జరుగుతుంది, అన్ని కూడా ఇదంతా కూడా నిషేధించాలని చెప్పి కూడా చెప్తున్నారు కదా, దానికి మీరు ఏం చెప్తారు? అసలు కల్తీ అనేది మా చరిత్రలోనే లేదు, మా డిఎన్ఏ లేదు, మా పుట్టుక కూడా కల్తీ కాదు. నేను ఒక్కటే చెప్తున్నా, ప్రభుత్వమే కల్తీ పేరిట ఇయల్ల గీత కార్మికులతో పాటు ఏ వృత్తిని నమ్ముకున్న అందరి మీద కూడా ఒక కత్తితో దాడి చేస్తా ఉన్నది, ఒక కక్షతో దాడి చేస్తా ఉన్నది. ఎందుకు నేను ఒక ప్రశ్నిస్తా ఉన్నా, ఆ రోజు నువ్వు అధికారంలోకి రాకముందు ఏం చెప్పినావు? నీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమున్నది? ఏదైతే గీతా కార్మికులకు అందరి కూడా 5 ఎకరాల భూమి ఇస్తావు, చెట్లు ఇస్తావు, బోర్ ఇస్తావు, మోటార్ ఇస్తావు, ఫ్రీ కరెంట్ ఇస్తావు, ఆ చెట్లు పెంచుకోమన్నావు, గీత గీసుకోమన్నావు. అందరి కూడా ఎక్స్గ్రేసియా ఏమన్నా ప్రమాదం గురి అయినట్లయితే కేసీఆర్ గారు ఇస్తున్న 5 లక్షలతో పాటు నేను ఇంకా 10 లక్షలు పెంచుతాను. మరి ఏమైంది? అలా అవి కూడా ఇస్తలేవు కదా. ఆ చెట్లు ఎక్కడ పోయినాయి? ఆ భూమి ఎక్కడ పోయింది? మరి భూమి ఎలా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తున్నట్లు, బ్రోకర్ చేస్తున్నట్లు ఎన్నో కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారు కదా. ఆ కంపెనీల కాలుష్యంతో ఎంతో మంది ప్రజల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా. మరి ఈ గీతా కార్మికులు ఏం పాపం చేసింది నీకు? ఎందుకు మాట తప్పుతా ఉన్నావు? ఎందుకు కల్తీ పేరు మీద మళ్ళా రద్దు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు? అందుకే నేను చెప్తా ఉన్నా, ఏ గీతా పని వాళ్ళందరూ కూడా గీతా వృత్తిని నమ్ముకున్న కులాలన్నీ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది, తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉన్నది, మనలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నా, మీ ఛానల్ ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నా. బిడ్డ, నువ్వు ఏదైతే సంవత్సరం నద్దం లోపలనే నీ కండ్లెర్రగైనాయి, నువ్వు ఇచ్చిన మాట తప్పినవు, మా మీద కల్తీ పేరు మీద కత్తి పెట్టాలని చూస్తున్నావు. ఇక నువ్వు చేసేదంతా 3 ఏళ్ళు. ఆ తర్వాత మేము కేసీఆర్ గారిని తెచ్చుకుంటాం. కేసీఆర్ గారు ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి గారు రద్దు చేస్తే కేసీఆర్ గారు నాయకత్వం లోపలనే మేము ఓపెన్ చేసుకున్నాం. రాగానే ఆ నిషేధం ఎత్తేసుకున్నాం. ఇవాళ అందరు మంచిగా బతుకుతా ఉన్నారు. అందరు ఒక్క గీతా కార్మికుల గౌడ కులమే కాదు, దీని మీద ఎన్నో కులాలు బతుకుతా ఉన్నాయి, ఎంతో మంది ప్రజలు బతుకుతా ఉన్నారు. ఆ విధంగా బతుకుతుంటే నీవు కక్షపూరితంగా ఏదైతే చేస్తా ఉన్నావో మేము అందుకే చెప్తా ఉన్నాం, తస్మా జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాం, ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. కల్తీ పేరు మీద ముమ్మాటికి దోషి ప్రభుత్వమే ఈ చర్యకు పాల్పడ్డది. ఇప్పుడు ఈ కులాన్ని కూడా నిషేధించినట్టయితే, వాళ్ళ వృత్తిని నిషేధించినట్టయితే ఎన్నో కులాలకు కూడా ఇదంతా కూడా దెబ్బపడే అవకాశం కూడా చాలా వరకు ఉంది. అంటే కుమార్ వాళ్ళకి కావచ్చు, కొన్ని కులాలన్నిటికి కూడా. అంటే బీఆర్ఎస్ లో కేసీఆర్ గారు చేసింది ఏంటంటే గొర్రెలు ఇస్తున్నాడు, బర్రెలు ఇస్తున్నాడు, ఇస్తున్నాడు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయట్లేదని చెప్పి కూడా ఇంతకు ముందు కూడా చర్చ అయితే జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆ రోజు గీతా కార్మికులతో పాటు వృత్తిని నమ్ముకున్న అందరి కూడా ఉపాధి కల్పిస్తున్నప్పుడు కేసీఆర్ గారు ఉపాధి కల్పిస్తుంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? గొర్రెలు ఇస్తే సరిపోతుందా? బర్రెలు ఇస్తే సరిపోతుందా? దానికి వాళ్ళకు ఉపాధి వచ్చే తిరగ నేను చేస్తాను.
ఇలా గొర్రెలు గుంజుకుంటున్నావు కదా, ఇలా కుల వృత్తులను అన్నింటినీ నాశనం చేస్తున్నావు కదా, గీతా కార్మికులను దోషులుగా ఇలా బజార్లో నిలబెడతా ఉన్నావు కదా, దోషులుగా కల్తీ పేరు మీద నీవే ప్రభుత్వము సరైన దర్యాప్తు చేయక, సరైన పరిపాలన చేయక, నీవు ఇచ్చిన మాట నిలబెట్టుకోక గీతా కార్మికులను దోషులుగా నిలబెడుతున్నావు కదా. ఇలా ఈ తప్పు ఈ మూల్యం ఎవరు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. అందుకే నేను చెప్తా ఉన్నా, ఫస్ట్ నుంచి నేను బిగినింగ్ నుంచి కూడా నేను చూస్తున్నా, నా తెలివి వచ్చిన నాటి నుండి కూడా చేస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గీతా కార్మికులతో పాటు గీతా పని వాళ్ళకు అందరికి కూడా గీతా వృత్తితో పాటు వృత్తులను నమ్ముకున్న కులాలకు వ్యతిరేకము. ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఇప్పుడు గతంలో కళ్ళు నిషేధము ఎత్తివేసిండు కేసీఆర్ గారి నాయకత్వం లోపల. ఎక్కడనేమన్నా ఇన్సిడెంట్స్ జరిగినాయా అండి? ఎక్కడన్నా ఇట్లాంటివి జరిగినాయా? కల్తీ జరిగిందా? మరి ఎందుకు జరగలేదు? ఈ రోజు ఎందుకు జరుగుతూ ఉన్నది? ఈ రోజు ఎందుకు నిరోధించలేకపోతున్నావు? మళ్ళా కక్షపూరితంగా ఎందుకు నిషేధం విధించాలనుకుంటున్నావు? ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో జరిగింది, గడ్డం చేయకుంటే తీసుకుపోయాలని గ్రామ బహిష్కరణ చేసారు నాయి బ్రాహ్మణులను. అదే విధంగా గీత కార్మికులను మహిళలను కూడా గుళ్ళలకు రానియకుండా నిషేధించారు. మరి ఏం పని చేస్తున్నది ప్రభుత్వం? ఎవరు పోయిన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా విజిట్ చేసిరా? లేకపోతే అక్కడ ఉన్న పోలీసు ఏమైనా యాక్షన్ తీసుకున్నదా? మళ్ళా ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసే రోజులు వస్తా ఉన్నాయి. నేను గీతా కార్మికులతో పాటు వృత్తిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే ప్రభుత్వాన్ని అంతు చూడాల్సిన అవసరం ఉన్నది. మనకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకొని మనం మీద కక్షపూరితంగా, అంటే సీమాంధ్ర పాలకుల చేతుల్లో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే దాడులు జరిగినాయో, ఏ విధంగా కక్ష జరిగిందో, ఏ విధంగా అయితే కుట్రలు జరిగినాయో మళ్ళా పునరావృతం అవుతున్నాయి. అందుకే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. ఈయన ఏం చేసినా 3 ఏళ్ళు చేస్తాడు, ఆ తర్వాత అయితే ఉండే మాటనే లేదు. వీళ్ళ ఉసురు తలిగిపోతారు. కాబట్టి నేను ఇప్పటికి కూడా ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తున్నా ఏంటంటే, ఈ నిర్ణయాన్ని మానుకోవాల్సిన అవసరం ఉన్నది. గీతా కార్మికులను దోషులుగా నిలబెట్టే పరిణామం ఏమైతే ఉందో దాన్ని మానుకోవాల్సిన అవసరం ఉన్నదని నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.